హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ శివ. సో ఈరోజు మీకు వెస్టీజ్ ఆఫర్స్ ఏముంటాయి అనేది క్లారిటీ చెప్దామని చేశామండి. అండ్ వెస్టీజ్ ఆఫర్స్లో ఫస్ట్ మీకు తెలిసిన ఆల్రెడీ ఫ్రీ జాయినింగ్, ₹1 మేము పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే జీరో ఇన్వెస్ట్మెంట్, అది మనకు తెలిసినాము. ఓకేనా. నెక్స్ట్ మనకి వెస్టీజ్లో ఫస్ట్ ప్రాఫిట్ ఏంటంటే 10-20% డిస్కౌంట్ ఆన్ ఈచ్ ప్రోడక్ట్ మీద 10-20% డిస్కౌంట్ వస్తుంది. సో ఫస్ట్ మనం పర్చేజ్ చేసేటప్పుడు 30 PV చేసామనుకోండి, మనకు ఐడి అనేది లైఫ్ లాంగ్ యాక్టివేట్ అవుతుంది. సో మినిమం ₹1000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి. సో ఇది మనకు మినిమం 100 అనేది మీ ఇష్టం. ఒకవేళ 500 తీసుకుని నెక్స్ట్ మంత్ 500 తీసుకున్నట్లు కూడా 1000 అయితే మినిమం 30 అయితే మెయింటైన్ చేయాలి ఫస్ట్ స్టార్టింగ్, నెక్స్ట్ ఆఫర్స్ రావాలంటే. సో సెకండ్ పర్చేస్ వచ్చేసి, సో ఫస్ట్ 1000 చేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ పర్చేస్ చేసేటప్పుడు మనకి 10% ప్రోడక్ట్ ఫ్రీ ఉంటుంది. అది ఎవ్రీ మంత్ 2 వీక్స్లో, మంత్లీ ఫస్ట్ 2 వీక్స్లలో మనం రీపర్చేస్ ఆఫర్ ఉంటుంది. ఫస్ట్ మంత్ 20% డిస్కౌంట్ వస్తుంది స్టార్టింగ్. అండ్ సెకండ్ ఆఫర్ వచ్చేసి రీపర్చేస్లో మనకి 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తాడు. అలాగే ఇందులో మనకి కన్స్టెంట్స్ ఆఫర్స్ ఉంటాయండి. సో కన్స్టెంట్స్ ఆఫర్స్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ మనం ఎవ్రీ మంత్ 60 PV అంటే 2000 ప్లస్ అబోవ్ 60 PV అనేది కంటిన్యూస్లీ 4 months మనం చేసామనుకో, ఎవ్రీ మంత్ 2000 అట్లా 4 months తీసుకుంటే 5th మంత్లో మనకి ₹1,250 వర్త్ ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారండి. అంటే 5th మంత్లో మనం 1,250 వర్త్ మనం ఫ్రీగా తీసుకోవచ్చు. అలాగే కొంచెం ఫ్యామిలీ పెద్దగా ఉన్న వాళ్ళు, అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎవ్రీ మంత్ మనకి 100 PV తీసుకున్నాం. ఎవ్రీ మంత్ 100 PV అంటే 3000 అబోవ్ 100 PV ఎవ్రీ మంత్ కంటిన్యూస్లీ 4 months తీసుకున్నాం అనుకో, మనకి 5th మంత్లో 2500 వర్త్ ప్రొడక్ట్స్ ఫ్రీ తీసుకోవచ్చు. అలాగే మనకి పర్ఫార్మెన్స్, ఇది కాకుండా ఈ 2 ఇన్కమ్స్ కాకుండా మనకి పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుందండి. అది ఎలా వస్తుందో చూద్దాము. దీన్ని అక్యుములేటివ్ ప్లాన్ అంటారు. సో ఇక్కడ పీవీ అనేది మన పీవీ అని అంటున్నాం కదా. పీవీ అంటే ఏంటిదంటే 1 PV ఈజ్ ఈక్వల్స్ టు ₹30. పీ అంటే పాయింట్ వాల్యూమ్, బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్. సో ఫస్ట్ మీరు ₹1000 అన్నారు కదా, 30 PV చేశారనుకోండి, మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది ఫస్ట్ సెల్ఫ్గానే చెప్తాను. సో ఇక్కడ మనకు చార్ట్ ఉంటుందండి. 1 to 500 PV చేస్తే 5% లెవెల్లో ఉంటాము. 501 to 2000 PV చేస్తే 8% లెవెల్లో ఉంటాము. 2001 to 4500 చేస్తే 11%. 4005 to 7500 14%. 7500 to 10,000 ప్లస్ PV 17%. 10,000 ప్లస్ అబోవ్ PV చేస్తే 20%లో ఉంటాము. సో ఇది మన స్టార్టింగ్ 30 PV అనేది 1 to 500 PVలో ఉంది కాబట్టి మనం 5%లో ఉంటాము. సో మీరు ఫస్ట్ టైం యూ పర్చేస్ 30 PV, దెన్ PV కన్వర్టెడ్. PV అనేది పాయింట్ వాల్యూమ్ అనేది మన లెవెల్ని రీచ్ అవ్వడం కోసం PV అంటాము. BV అంటే బిజినెస్ వాల్యూమ్ అనేది మన మనీని ఎట్లా క్యాల్కులేట్ చేయాలని చూపిస్తుంది. సో ఫస్ట్ PVని 5% కాబట్టి ఇంటూ 30 PV ఇంటూ 30 ఇంటూ 5%, 1.5 PV ఇంటూ 18 PVని BVలో చేయాలి. అంటే 1.5 ఇంటూ 18 మీకు ₹27. ఓన్లీ మీ సెల్ఫ్గా ఫస్ట్ ₹1000 తీసుకుంటే మీకు ఈ 2 బోనస్ కాకుండా ఇది మీ థర్డ్ ఇన్కమ్లో ₹27 మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒకవేళ సెకండ్ మంత్ మీరు మళ్ళీ ₹1000 తీసుకున్న 30 PV పర్చేజ్ చేశారు అనుకోండి, అప్పుడు మీకు ఫస్ట్ మంత్ PV 30 PV, సెకండ్ మంత్ 60 PV 30 PV టోటల్ 60 PV అవుతుంది. అంటే మీ PV అనేది ఎవ్రీ మంత్ యాడ్ అవుతుంటుంది. ఎందుకోసం అంటే మన లెవెల్ రీచ్ అవ్వడం కోసం ఎవ్రీ మంత్ యాడ్ అవుతుంటుంది. సో సెకండ్ టైం మీరు మళ్ళీ 30 PV చేస్తే మీకు సెకండ్ మంత్ కూడా సేమ్ ₹27 వస్తుంది. అంటే మీరు సెల్ఫ్గా చేశారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఎవరిని ఇంకా జాయిన్ చేయలేదు. ఒకవేళ మీరు జాయిన్ చేశారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందో పర్ఫార్మెన్స్ బోనస్ చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకొని. సో ఆల్రెడీ మీ PV అంటే పాయింట్ వాల్యూమ్ అని చెప్పాను, BV బిజినెస్ వాల్యూమ్. సో ఇక్కడ PV ఈజ్ క్యాలిక్యులేటింగ్ ఫర్ లెవెల్స్ చెప్పాను కదా. PV అనేది లెవెల్స్ కోసం క్యాలిక్యులేట్ చేస్తాము. అండ్ BV అనేది క్యాలిక్యులేటింగ్ ఫర్ యువర్ బోనస్ అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము, చూపిస్తాము. ఓకే, ఫస్ట్ మంత్ మీరు ఎగ్జాంపుల్, ఫస్ట్ మంత్ మీరు 100 PV చేశారనుకోండి, మీ టీం వచ్చేసి 150 PV చేసాం అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, మీది 100 PV అవుతుంది. మీ కింద టీం ఏ పర్సన్ జాయిన్ చేశారో 60 PV, B పర్సన్ జాయిన్ చేశారో అదొక 60 PV, నెక్స్ట్ C 30 PV. సో మీ ఇన్కమ్ ఎంత అవుతుంది అప్పుడు, మీది 100 PV అవుతుంది. 100 PV అంటే ఎంత, 1 to 500 ఉన్న కాబట్టి 5%. 100 PV ఇంటూ 5% క్యాలిక్యులేట్ చేస్తే ₹90 వస్తుంది. 5% ఇంటూ 18 BVలో చేస్తే 18/100. సేమ్ 60 PV చేస్తే 60 54 వస్తుంది. 30 PV 27 మీకు ఆల్రెడీ తెలిసి వస్తుంది. సో టోటల్ మీకు ఇక్కడ మీకు మీరు 5% ఉన్నారు, మీ కింద డౌన్లైన్ 5% ఉన్నప్పుడు ఇద్దరు సేమ్ 5%లో ఉంటే మీ డిఫరెన్షియల్ పర్సంటేజ్, గ్యాప్ పర్సంటేజ్ అనేది మీకు రాదు. ఎందుకంటే ఇద్దరు సేమ్ లెవెల్లో ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మీ కమిషన్ ఏమి రాదు. ఒకవేళ మీరు ఎప్పుడైతే 8%కి వెళ్ళిపోతారో అప్పుడు మీ గ్యాప్ కమిషన్ 3% వస్తుంది. సో గుర్తుపెట్టుకొని ఫస్ట్ మంత్ మీ టోటల్ PV ఎంత వచ్చింది, 250 PV అయింది. సో ఇక్కడ మీకు
అది చెప్పాను కదా, గ్యాప్ కమిషన్ అనేది ఏం లేదు, ఎందుకంటే ఇద్దరు సేమ్ లెవెల్ ఉన్నారు కాబట్టి. యూ డిడ్ నాట్ గెట్ ఎనీ బోనస్ అమౌంట్ ఫ్రమ్ యువర్ డౌన్ లైన్స్, యూ అండ్ యువర్ టీమ్ ఇన్ ద సేమ్ పర్సంటేజ్ లెవెల్. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు 8%కి వెళ్ళారు, సెకండ్ ఎగ్జాంపుల్లో చూద్దాం ఎలా ఉంటుందో. సో మీరు పర్చేజ్ చేశారు 100 పీవీ అండ్ మీ టీంలో వచ్చేసి 170 పీవీ చేశారు అనుకోండి. సో అప్పుడు ఎంత అవుతుంది, టోటల్ పీవీ వచ్చేసి మీకు 270 పీవీ అవుతుంది. ప్రీవియస్ మంత్ పీవీ ఎంత వచ్చింది, 250 పీవీ. 250 పీవీ ప్రీవియస్ మంత్ది ఇక్కడ మీకు యాడ్ అవుతుంది. అప్పుడు మీరు 520 పీవీ అవుతుంది టోటల్ పీవీ. ఎప్పుడైతే మీ 520 పీవీ అవుతుందో అప్పుడు మీ లెవెల్ అనేది 8%కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉంది 1 to 500 5%, 501 to 2000 పీవీ 8% కాబట్టి. సో మీరు 8లోకి వెళ్ళిపోతారు. అప్పుడు మీకు 8% లెవెల్ వస్తుంది. ఇక్కడ మీ కింద వాళ్ళు సేమ్ 60 పీవీ 60 పీ 30 పీ ఇట్లా ఎగ్జాంపుల్ చేశారు, వాళ్ళందరూ 5లో ఉంటారు, ఎందుకంటే 1 to 500 అనేది 5% ఉంది కాబట్టి. సో అప్పుడు మీ ఇన్కమ్ ఎంత అవుతుంది, 100 పీవీకి మీ ఇన్కమ్ పెరుగుతుంది. ఇంత ఫస్ట్ 100 పీవీ 5% 90 రూపీస్ వచ్చింది, ఇక్కడ మీకు 8% ఉన్నప్పుడు 144 పీవీ అవుతుంది. మీ టీమ్ పీవీ వచ్చేసి వాళ్ళందరూ 5% ఉన్నారు కదా, టోటల్ పీవీ 170 ఇంటూ 3% చూసుకుని 91.8. 3% ఎందుకంటే మీకు వస్తుంది, వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళకి 5% వస్తుంది. మీకు గ్యాప్ కమిషన్, ఇద్దరి మధ్యలో గ్యాప్ కమిషన్ 3% కాబట్టి ఈ అమౌంట్ మీకు యాడ్ అవుతుంది. అప్పుడు మీ టోటల్ అమౌంట్ వచ్చేసి 235 రూపీస్ వస్తుంది ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకుంటే. సో ఈ పీవీ అనేది అడ్వాంటేజ్ అంటే ఇందులో ఫస్ట్ మంత్ పీవీ సెకండ్ మంత్కి యాడ్ కావడం వల్ల మీ లెవెల్ అనేది 5% నుంచి 8%కి వచ్చారు, అందువల్ల మీకు అమౌంట్ అనేది పెరిగింది.